మీ అందరికీ ఈరోజు అటామీలో కొత్తగా మనము జాయిన్ చేసుకోవాలంటే అటామీ డిస్ట్రిబ్యూషన్ నెంబర్ ఎలా తీసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం నేర్చుకుందాం ఈరోజు. మీరు అన్నీ ఫస్ట్ మనము గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అటామీ ఇండియా అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఏడిఎన్ నెంబర్తో మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎడిట్ మై అకౌంట్, లాగౌట్, జాయినస్ అని వస్తుంది. జాయినస్లో క్లిక్ చేయండి. జాయినస్లో తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇండివిజువల్ గ్లోబల్ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ రెండు మనకి కనిపిస్తాయి. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇండివిజువల్ అనే చోట మనము జాయినస్ క్లిక్ చేయాలా. జాయినస్ క్లిక్ చేసుకొని మనకి ఆల్ అగ్రీ అని మనకి కనిపిస్తుంది. దాన్ని ఆల్ అగ్రీ అని క్లిక్ చేసి కింద డౌన్ యారో మనం తీసుకున్నామంటే కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలా. ఇక్కడ మనకి డీటెయిల్స్ అడుగుతుందండి, మేల్ ఫీమేల్ అనేది. ఈ డీటెయిల్స్ మనము ముందుగానే రాసి పెట్టుకోవాలా. రాసి పెట్టుకొని మనము నోట్స్ రాసి పెట్టుకుంటే మనం ఈజీగా చేయడానికి ఈజీగా అవుతుంది. ఫస్ట్ మనము మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలా. అన్నీ రెడీగా పెట్టుకొని మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ మీరు తీసుకోవాలా. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆధార్లో ఏది ఉంటే అది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను ఆధార్లోది. ఫస్ట్ ఏదైతే ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలా ఫస్ట్. తర్వాత మంత్ అడుగుతుంది, మంత్ సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత ఆధార్లో ఏమి ఉందో అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత పాస్వర్డ్ అనేది మనము ఒకటి పెట్టుకోవాలండి. నేమ్ ఇచ్చేసి దానికి మీరు నేమ్ మీద @2024 లాగా మీరు టైప్ చేసుకొని పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది వాళ్ళకి, అంటే చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మర్చిపోయినా కానీ ఈజీగా దాన్ని మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మనము దాన్ని కాపీ పేస్ట్ చేయొచ్చు. తర్వాత మనకి @2024 దీనికి గెస్ట్ పాస్వర్డ్ వచ్చేసి డిఫరెంట్గా ఇవ్వాలండి. అంటే పాస్వర్డ్ కాకుండా మనము వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే ఇయర్ ఇవ్వచ్చు అన్నట్టు. ఆ విధంగా ఇయర్ ఇవ్వచ్చు. ఇది గెస్ట్ పాస్వర్డ్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మొబైల్ నెంబర్ కాడ తీసుకోవాలా. మొబైల్ నెంబరు వాళ్ళకు వర్కింగ్ ఉన్న మొబైల్ నెంబర్, వాట్సాప్ మొబైల్ నెంబర్ ఏది ఉంటో అది తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకుంటే మీకు ఈజీగా అవుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలా. నేను ఎంటర్ చేస్తున్నాను. అలాగే అడ్రస్ అనేది కూడా మీరు రాసి పెట్టుకొని ఉండాలండి. అడ్రస్ అనేది రాసి పెట్టుకుంటే ఈజీగా మనము టైప్ చేసుకోవడానికి అవుతుంది. ఆధార్లో ఉన్న అడ్రస్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్ తీసుకొని హౌస్ నెంబర్ తర్వాత కోలన్ కానీ ఫుల్ స్టాప్లు కానీ కామాలు ఏమి ఉండదండి. ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా మీరు దీన్ని చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఇంటి నెంబరే టైప్ చేయొచ్చు. నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ అలాగనే మీరు చేయండి. ఆధార్లో ఉండేది అడ్రస్ మాత్రమే ఇవ్వాలా. ప్రజెంట్ ఉన్న ఆధార్ అనేది అడ్రస్ అనేది ఇవ్వకూడదు. వాళ్ళ ఏరియా, నెక్స్ట్ వాళ్ళు ఏ స్ట్రీట్లో ఉన్నారు అనేది మనం టైప్ చేయాలి. ఇదంతా మీరు
ఆధార్లో ఉన్న అడ్రస్ మీరు ఒక పేపర్ మీద రాసి పెట్టుకుంటే చాలా ఈజీగా అవుతుంది. మొబైల్ నెంబరు, ఇంటి అడ్రస్సు, పాన్ కార్డు ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ పిన్ కోడ్ అడుగుతుంది. పిన్ కోడ్ అన్న చోట మీరు సెర్చ్ చేయాలి. అంటే ఆధార్ కార్డులో ఏదైతే పిన్ కోడ్ ఉంటుందో దాన్ని సెర్చ్ చేస్తే మళ్ళీ ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా పాపప్ ఓపెన్ అయిన తర్వాత ఆధార్ కార్డులో ఏదైతే పిన్ కోడ్ ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. సెర్చ్ కొట్టినామంటే రిలేటెడ్ పాన్ కార్డు యొక్క పిన్ కోడ్ చూపిస్తుంది, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఈమెయిల్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఈమెయిల్ అనేది కూడా పేపర్ మీద ఒక రాసి పెట్టుకోండి. మీరు రాసి పెట్టుకుంటే మీకు ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా ఈజీగా ఉంటుంది. ఇది @ ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్ యారో తీసుకున్నా అంటే జీమెయిలా, యాహూ మెయిలా, రెడిఫ్ మెయిలా, హాట్ మెయిలా ఏదో ఒకటి ఈమెయిల్ టైప్ చేసి సెలెక్ట్ చేశారంటే టైప్ ఆఫ్ ఈమెయిల్ ఆటోమేటిక్ అవుతుంది. ఇక్కడ అగ్రీ బటన్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది బాక్స్లో. తర్వాత కన్ఫర్మ్ పేజ్ కొట్టినప్పుడు నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో పాన్ కార్డు అనేది అడుగుతుంది. పాన్ కార్డు వెరిఫై చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్ కూడా రాసి పెట్టుకోవాలి ఒక పేపర్ మీద. రాసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటరు ఇట్లా ఎలా జాయిన్ చేయాలనేది ఏ అప్లైనర్ ఏం అవసరం లేదండి. ఈ వీడియో చూస్తే స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైపోతుంది. ఇట్లా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అనే వచ్చేస్తుంది. పాన్ కార్డ్ సక్సెస్ఫుల్లీ వెరిఫై అయిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ ఏదైతే మనం అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటామో ఆధార్ అనేది మనం అడ్రస్ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ అడ్రస్ ప్రూఫ్లో ఆధార్ కార్డు ఏదైతే మనం డిస్ట్రిబ్యూటర్ యొక్క ఆధార్ కార్డు తీసుకుంటామో ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఎంటర్ చేస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా తప్పు లేకుండా మీరు ఎంటర్ చేస్తే అది వెరిఫై అవుతుంది. ఎందుకంటే అదే డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ ఉంటుంది. 2 కాలమ్స్ ఉంటాయి. పెద్ద ఆధార్ కార్డ్ అయితే లాంగ్ ఆధార్ కార్డ్ అయితే 2 కాలంలో సేమ్ అప్లోడ్ చేయొచ్చు. అదే చిన్న ఆధార్ కార్డ్ అయితే ఫస్ట్ కాలంలో ఫ్రంట్ పేజీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూపిస్తాను. చూస్ ఫైల్లో మీరు క్లిక్ చేశారంటే మనకు ఆధార్ ఫ్రంట్ కార్డు మనకు అప్లోడ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కింద బ్యాక్ పేజ్ది మనం సెలెక్ట్ చేసుకోవాలా. బ్యాక్ పేజ్ ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే పెద్దదైతే 2 కాలంలో సేమ్ ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఏం అవసరం లేదు. అలాగే 4 అగ్రీ బటన్స్ ఉంటాయి. 4 అగ్రీ బటన్స్ క్లిక్ చేయాలా. క్లిక్ చేసి కింద స్పౌస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది తర్వాత అయినా ఎంటర్ చేసుకోవచ్చు. ఫస్ట్ నో అని చెప్పేసి కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ స్పాన్సర్ ఐడి అనేది వస్తుంది. ఆ స్పాన్సర్ ఐడి ఎవరి కింద మీరు జాయిన్ చేయాలో వాళ్ళ ఐడి రాసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. వాళ్ళ ఐడిని నేను ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఇట్లా సెర్చ్ చేసినామంటే ఇట్లా మనకి పేరు కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనేది క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఫస్ట్ టైం లెఫ్ట్లో అసైన్ చేసుకుంటుంది. తర్వాత ఐడి రైట్లో అసైన్ చేసుకుంది. తర్వాత సెంటర్ సెర్చ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయాలా. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించాలా. మనది హైదరాబాద్ ఎడ్యుకేషన్ టీమ్ ఆటామీ సెంటర్ అనేది ఉంటుంది. మీరు ఇట్లా స్క్రోల్ చేస్తే హైదరాబాద్లో చాలా కనిపిస్తాయి. ఇక్కడ టీమ్ 1 సెంటర్, హైదరాబాద్ టీమ్ 1 సెంటర్ అని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ సెంటర్ నేమ్. తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీకు మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి ప్రీవ్యూగా చూసుకొని అని చూపిస్తుంది. ఇలాగ మనకు కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని మొబైల్ నెంబర్ కరెక్ట్ ఉందా, ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఉందా అనేది మీరు కరెక్ట్ చూసుకున్నంటే అప్పుడు మనము కన్ఫర్మ్ అయిన తర్వాత పాన్ కార్డ్ అవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ డన్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఐడి అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని మనము స్క్రీన్ షాట్ తీసి కస్టమర్కి ఏదైతే ఉందో వాళ్ళకి
మనం షేర్ చేయొచ్చు. ఇది మీరు స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు ఈ వీడియో చూసి ప్రతి ప్రతి ఒక్కరూ దీన్ని జాయిన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.